ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాధ్యత ఉంది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి. కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరైతే తిరగబడ్డారో, రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నారన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనని ఆ ఛానల్ నుంచి బయటకు పంపించారు. అక్కడి నుంచి వేరే ఏ ఛానల్లో ఆయన వెళ్ళినా అక్కడ రానికుండా గేట్లు వేయించారు. సాక్షిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన మీద కక్ష కట్టి ఇటు జగనన్నని, భారతమ్మని ఇరికిస్తూ అటు కొమ్మినేని గారిని ఇరికించాలని ప్లాన్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ డిస్కషన్ జరిగింది జూన్ 6వ తేదీ. ఆ రోజంతా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ జరిగిన నెక్స్ట్ సెకండ్ అది తప్పు అని చెప్పి తాను తప్పు చేయకపోయినా సారీ చెప్పారు జర్నలిస్ట్ గారు.
కొమ్మినేని గారు. వచ్చిన జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని ఇటు సాక్షికి అటు కొమ్మినేనికి ఆపాదిస్తూ తన అనుకూల పచ్చ ఛానల్స్ లో దాన్ని ఎలా విష ప్రచారం చేశారు, తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3:09 లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేష్, డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కూర్చొని ఇది చేయకపోతే ఈ విధంగా జూన్ 6న మార్నింగ్ జరిగిన ఆ డిస్కషన్ ని జూన్ 7 మార్నింగ్ నుంచి విష ప్రచారం చేస్తూ లేని వాటిని వక్రీకరిస్తూ తమ పచ్చ ఛానల్లో అనుకూలంగా మాట్లాడించుకొని తమకి వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టించి రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కేసులు పెట్టించి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేని సాక్షి మీద దాడులు చేసే విధంగా అందరినీ కూడా రెచ్చగొట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఆ తర్వాత 3వ రోజు జూన్ 8 అదే ప్రచారాన్ని తమ అనుకూల మీడియాతో కంటిన్యూ చేయిస్తూ ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని అడిగింది కొడుకు, చేయించింది తమ పార్టీ నాయకులతో కంప్లైంట్లు ఇప్పించి తమ పచ్చ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయించి పెద్ద మనిషిలాగా దాన్ని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్నట్టుగా ఈయనతో మాట్లాడిస్తూ అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు 3:40 ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే కాకుండా సాయంత్రం 6:45 పవన్ కళ్యాణ్ గారి ద్వారా ట్వీట్ చేయించారు. జూన్ 9 ఉదయం 11 గంటలకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కంటిన్యూస్ గా సాక్షి ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరుపతి, అనంతపురం, కడప, విజయవాడ, శ్రీకాకుళం ఇలా అన్నిటి మీద మూకుమ్ముడిగా దాడులు చేయించారు. ఆ దాడులు చేసిన వీడియోలు, ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల భార్యలు, కొడుకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూస్తున్న సాక్షిని, వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నులిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు, ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్ గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని, ఈ రేణుకా చౌదరి. కానీ జగన్ గారు, భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గాని, భారతి మేడం గాని ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు, వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెంటనే అనంతపూర్లో తన్మయ్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది, దానికి కారణం ఎవరు అని చెప్పామని వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్ గా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని
ఇప్పటికైనా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి. అలాగే పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ఇన్ని నెలలుగా రేప్ చేస్తుంటే మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్లియర్ కట్ గా పేర్లతో కూడా ఇచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట మహిళలకి ఇలాంటివి జరగకుండా రక్షణ కల్పించే దిశగా దిశ యాప్ కానీ దిశ చట్టంతో గతంలో మేము ఎలా కంట్రోల్ చేశామో అలా మీరు చెయ్యాలి. వాటిని నిర్వీర్యం చేసి మహిళల జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.